హాయ్ అండి. ఇవాళ నేను సింపుల్గా ఏమీ వేయలేదు చూడండి, ఇంట్లోంచే వస్తువులతోనే కేక్ చేశాను. ఒక గిన్నె మైదా, ఒక కప్పు మైదా, అరకప్పుడు పంచదార, అరకప్పుడు పాలగుండ 3 వేసాను. ఇందులో ఒక కప్పుడు పాలు కాచి గోరువెచ్చని పాలు చూసారు కదా. ఇవన్నీ మిక్సీ పడదాం, ఒకసారి తిప్పేద్దాము, ఎందుకంటే పంచదార అవకాలి. ఒక చెంచా నెయ్యి. నేను ఇందులో సోడా గిడా ఏమీ వేయలేదు, సింపుల్గా చేశాను. చూడండి, టూటీ ఫూటీ కొంచెం మైదా వేసి ఇలాగా మీద కలిపిద్దాం, లేకపోతే అడుగుకి వెళ్ళిపోతాయి. ఇలా వేస్తే మీదనే ఉంటాయి ఇవి. టూటీ ఫ్రూటీ, జీడిపప్పు ముక్కలు, ఎసెన్స్ వేయాలి, కొంచెం వేస్తాను. ఇది నెయ్యి రాసి గిన్నెలో మైదా వేసి చుట్టూ వేస్తాను. బటర్ పేపర్ లేదు నా దగ్గర, అందుకే ఇలా గిన్నెలో నెయ్యి రాసి మీద నుంచి మైదా పట్టించాను. ఇప్పుడు ఇది కొంచెం ఎసెన్స్ వేస్తాను. నిమ్మకాయ ఉంటే వేసుకోండి, సోడా, బేకింగ్ సోడా నేను ఏమీ వేయలేదు. చూడండి, ఈ పిండి గిన్నెలో పంచదార, పాలు, పాల పొడి, మైదా, నెయ్యి శుభ్రంగా కలిపేసాను. సింపుల్గా చేసుకోవచ్చు. ఓవెన్ లేదు, ఏమీ లేదు, గ్యాస్ మీదే. ఇగో ఇది పోసేసి మైదా వేసి నెయ్యి రాసాను కదా, మైదా వేసి గిన్నెలో ఇగో ఇలా పోసి కిందకి ఇలా కొట్టండి, కింద బబుల్స్ ఇలా రాకుండా. ఈ టూటీ ఫ్రూటీను నాడు జీడిపప్పులు దంపాను, చిన్న చిన్నవి జీడిపప్పు. తింటూ ఉంటే పంటికి తగులుతూ ఉంటుంది జీడిపప్పు. టూటీ ఫ్రూటీ ఒక 40 నిమిషాలు గ్యాస్ మీద నేను గిన్నె పెట్టాను, దుక్కలాడి గిన్నె పెట్టి మూత పెట్టి ఉంచాను. ఇక కొంచెం అడుగునుంటే ఇలా పోసేస్తున్నాను. బాగా వస్తుంది. మీరు సోడా, గుడ్డు ఏమైనా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు ఏమీను. అయినా బాగా వచ్చింది, మెత్తగా దూదిలా వచ్చింది. చూపిస్తాను. మీరు ఈనో పెరుగు వేసుకోవచ్చు, నేను పెరుగు వేయలేదు. ముందు ఒకసారి చేసాను, అన్నీ వేసి వీడియోలో పెట్టాను 2 కేకులు ముందువి. ఇదేమీ వేయకుండా చూద్దాం ఎలా వస్తుందని చేశాను, బాగా వచ్చింది. చూడండి, చూద్దాం అయిపోయాక ఎలా వస్తుందో చూపిస్తా. మీరు కాస్త పంచదార మిక్సీ పట్టి వేయచ్చు, నేను అన్నీ కలిపి మిక్సీ పట్టేసాను, శుభ్రం కలిసిపోతుందని. రండి ఎంతవరకు వచ్చింది, 40 నిమిషాలు 42 నిమిషాలు అయింది. ఇక చూడండి, నేను సోడా ఏమీ వేయలేదు, ఎసెన్స్ ఖాళీ వేసాను, ఎక్కడ పగలలేదు కూడాను. ఇప్పుడు తిప్పగానే పడిపోయింది, మంచిగాను రౌండ్గా వచ్చింది. దుక్కలాంటి స్టీల్ గిన్నె కానీ ట్రే కానీ ఉంటే చూడండి ఇలా చక్కగా వచ్చింది. తినడానికి కూడా బాగుంది. కొంచెం వేడిగా ఉన్నది, వేడి మీదే తీసాను. ఇలా కట్ చేద్దాం. చాలా బాగుంటుంది కూడాను, మెత్తగా దూదిలా వచ్చింది. మామిడి పండుతో ఏదైనా అరటి పండుతో ఏదైనా వేసి మీరు కేకులు చేసుకోవచ్చు, చాలా రకాలు చేసుకోవచ్చు. నేను ఇలా సింపుల్గా ఇంట్లో చేశాను, ఇంట్లో ఉన్న దాంతోనే. చూడండి మంచిగా ఎలా వచ్చిందో, తినడానికి కూడా చాలా రుచిగా ఉందండి. సరిగ్గా కట్ అవ్వలేదు, కట్ చేస్తాను ఉండండి. చూసారు కదా, టేస్టీ టేస్టీ మైదా కేక్. మైదాతో చేసాను ఇది. రవ్వతో కూడా చేసుకోవచ్చు, బొంబాయి రవ్వతో చాలా బాగా వస్తుంది దాంతో. నేనైతే సింపుల్గా ఇంట్లో ఏది ఉంటే దాంతోనే చేశాను, చాలా బాగా వచ్చింది. చిన్న గిన్నె కప్పుతో మైదా తీసుకొని చేశాను. చూడండి, లైక్ సబ్స్క్రైబ్.